न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड्स, एनी नंबर ग्लासेस फ्रॉम 250। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज में आपका इस्तकबाल है। केटीआर और पार्टी के दूसरे लीडर्स की जानिब से मलकाजगिरी के इलाके में ये रोड शो करते हुए देखे जा सकते हैं। इस रोड शो में अवाम की कसीर तादाद देखी गई है। आइए देखते हैं ये रिपोर्ट। जय तेलंगाना। अंदर बागुन्नारा? अंदर बागुन्नारा? अरे बंद तमी దండం పెడతా తమ్మి మీరు శుభం కరో పేరున ఈరోజు అన్నానగర్లో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరున ఈరోజు సాయన్న గారి అమ్మాయి నివేదితను ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యే చేయడానికి, అదేవిధంగా గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మే 13 నాడు ఎంపీగా ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ నా తల వంచి హృదయపూర్వక 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చిన 20 కోట్ల ఉద్యోగాలు బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా భారతదేశంలో అన్నాడు. ఉరికిన బుల్లెట్ రైళ్లు చెప్పిండు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. 10 ఏళ్ళైంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఏ నాయకుడైనా ఏం చేయాలి? మళ్ళా ఓట్లకు వచ్చినాడు. నేను కంటోన్మెంట్ కి ఏం చేసినా, నేను హైదరాబాద్ నగరానికి ఏం చేసినా, నేను మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఏం చేసినా, ఈ 4 పనులు చేసినా, 4 కాలేజీలు పెట్టినా, 4 బ్రిడ్జిలు కట్టినా, పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినా, మంచినీళ్ళ సౌలభ్యం ఏర్పాటు చేసినా, వేల కోట్ల రూపాయల పైసలు ఇచ్చినా, అభివృద్ధి కోసం పనిచేసినా అని చెప్పాలి. ఇవాళ ఇక్కడికి వస్తున్న ఈటెల రాజేందర్ గారు బీజేపీ అభ్యర్థి. అడగండి, మీరు ఆయన వచ్చినాడు ఎందుకు వెయ్యాలి ఓటు బీజేపీకి అని అడగాలి. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక రూపాయి పని చేసిండా కంటోన్మెంట్ కు అనే ఆలోచన మీరు కూడా చేయాలి. మీకు యాదుకుండాలి, 10 ఏళ్లలో ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములలో, డిఫెన్స్ వాళ్ళ భూములలో ఉండే మా పేదలకు పట్టాలియాలని చెప్పి నేను స్వయంగా కాగితాలు పట్టుకొని 50 సార్లు పోయిన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప ఒక్కరోజు కూడా స్పందించలేదు, పేదల గురించి ఆలోచించలేదు. ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములు ఇవ్వండి. అటు సిద్దిపేట, సిరిసిల్ల, అదేవిధంగా అటు కరీంనగర్ పెద్దపల్లి పోయే రోడ్డు, అదేవిధంగా ఇటు మనకు ఆదిలాబాద్ మీదుగా నాగ్పూర్ పోయే రోడ్డు, ఈ 2 రోడ్లకు కంటోన్మెంట్ భూములు ఇస్తే సిటీలో ట్రాఫిక్ లేకుండా స్కైవే కడతామని చెప్పి 10 ఏళ్ళు అడిగినాం. కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు, రూపాయి సాయం చేయలేదు. ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒక్క స్కూల్ ఇయ్యలే. ఇవాళ మాత్రం సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏమని ఓట్లు అడుగుతున్నాడు ఈటెల రాజేందర్ అన్న? ఒకటే మాట చెప్తున్నాడు. ఏమంటాడు? జై శ్రీరామ్. అంటే ఎందుకు వేయాలి ఓటు అంటే, గుడి కట్టినాం మాకు ఓటు వేయండి. మరి మనం కట్టలేదా? కేసీఆర్ గారు కట్టలేదా గుడి? పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట, 4 ఏళ్ల కిందటనే జోర్దార్ గుడి కట్టలేదా కేసీఆర్ గారు? ప్రాచీన శిల్పకళా సంపదను అట్లే ఉంచుకుంటా అద్భుతమైన నవీన కళాకారులతో అపురూపమైన గుడి కట్టలేదా కేసీఆర్? ఒక్క గుడి కట్టడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, అందులో కట్టిన రిజర్వాయర్లకు కూడా, బ్యారేజ్లకు కూడా మొత్తం దేవుళ్ల పేర్లు పెట్టిండు. రాజరాజేశ్వర సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. మరి కేసీఆర్ కంటే ఎక్కువ దైవ భక్తున్నదా బీజేపీలకు? కేసీఆర్ కంటే ఎక్కువ హిందువులా బీజేపీ అందులో అడుగుతా. కేవలం గుడి కట్టినాం కాబట్టి ఓట్లు వేయాలంటే మరి కేసీఆర్ కట్టిన గుడి సంగతి ఏంది? కేసీఆర్ కట్టిన ఆధునిక గుడుల సంగతి ఏందని నేను అడుగుతా ఉన్నా. ఒక్క కారణం లేదు భారతీయ జనతా పార్టీకి ఇలా మనం ఓటేసినందుకు. ఒకటి తెలుసు వాళ్ళకు విద్య. హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన చిచ్చు పెట్టాలి,
ముస్లింలను ఏదో దుర్మార్గులుగా చిత్రీకరించి ఓట్లు వేయించుకోవాలి. ఇలా భారతదేశంలో 17 నుంచి 20 కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇవాళ దుర్మార్గులాగా చిత్రీకరించి మతాల మధ్యన చిచ్చు పెట్టి మనమేదో వాళ్ళు మాత్రమే దుర్మార్గులు, మేము మంచోళ్ళం అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇవాళ ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది దేశానికి మంచిదా ఆలోచించండి. హైదరాబాద్ మహానగరం ఇవాళ మనమేమో విశ్వనగరం కావాలని కోరుకున్నాం. మీరందరూ కూడా మద్దతు ఇచ్చిండ్రు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు లాస్యానందికని కంటోన్మెంట్ కి గెలిపించిండ్రు. మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. మీరు బడాబాయి 2014లో మోసం చేస్తే చోటాబాయి ఎవరు చోటాబాయి न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।